వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. పుట్టింటి వారి కుంకుమ పువ్వులో అత్తింటి వారి గన్నేరు పప్పు కలుపుతాను. కూతురు లాంటి కోడలు పసుపు కుంకుమతో వెళ్ళిపోతుంది. ఆడుతూ పాడుతూ పాడుతుంటే కంపోగింపే మొల్లది. నమస్కారం వాలేశ్వరరావు గారు. వాయిస్ స్పీకింగ్. నేను అన్నయ్య గారు, సుధా వాళ్ళ నాన్న. హలో బ్రదర్, హౌ ఆర్ యు? అన్నయ్య గారు ఏమిటిది? అదే హోంవర్క్. ఇలా ఆదివారం కదా, సరదాగా పిడకలు చేస్తున్నాను అన్నమాట. ఆబి జరగానే మీరేంటి సడన్ గా సండే వచ్చారు? ఏం లేదు, అమ్మాయి నీళ్లు వేసుకున్నాను ఉత్తరం రాస్తాను చూసిపోదామని వచ్చాను. అర్రే, అమ్మాయి అబ్బాయి ఊరెళ్ళారే, సిస్టర్ ఒక్కతే ఉందే. సిస్టర్ రండి కూర్చోండి. తల్లి లేని బిడ్డ కదా అని అమ్మాయిని కాస్త గారంగా పెంచాను. దానివల్ల మీకేం ఇబ్బంది కలగడం లేదు కదమ్మా? ఇబ్బంది? రామ 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 రామ, అస్సలు ఇబ్బంది లేదు. అంత పిచ్చ హ్యాపీసే కదమ్మా? అవునన్నయ్య గారు, నాకు కూతురు లేని లోటు తీరుస్తుంది. దానికి తల్లి లేని లోటు మా సిస్టర్ తీరుస్తుంది. అంతా దాని అదృష్టం. చూడమ్మా, కడుపుతో ఉన్నవాళ్ళు కుంకుమ పువ్వు తింటే పుట్టే పిల్లలు ఎర్రగా పుడతారని తెప్పించాను. రోజు కాస్త పాలలో కలిపి ఇస్తూ ఉండండి. అలాగే. వీలు చూసుకొని మళ్ళీ నేను ఇంకో వారం రోజుల్లో వస్తానమ్మా. మంచి. సిస్టర్ నువ్వు కూడా తినమ్మా, నోరు సవి చచ్చిపోయి ఉంటది. నాకు కావాల్సింది ఇది కాదు, గన్నేరు పప్పు. మురారి, అమ్మా వెళ్ళి కాస్త గన్నేరు పప్పు పొడి చేసి తీసురా. గన్నేరు పప్ప? అది తింటే చచ్చిపోతారమ్మా, అది నీకెందుకు? నాకు కాదు, కడుపుతో ఉన్న దానికి, దాని కడుపులో ఉన్న వాడికి. పుట్టింటి వారి కుంకుమ పువ్వులో అత్తింటి వారి గన్నేరు పప్పు కలుపుతాను. కూతురు లాంటి కోడలు పసుపు కుంకుమతో వెళ్ళిపోతుంది. బాబు, అమ్మా, ఇది ఇందాక మీ మామగారు వచ్చినప్పుడు ఇచ్చెళ్ళారు. అమ్మాయికి ఇవ్వు. ఏంటమ్మా ఇది? కుంకుమ పువ్వు. కడుపుతో ఉన్నవాళ్ళు పాలల్లో కలుపుకుని తాగితే పుట్టబోయే బిడ్డ ఎర్రగా పుడతాడు. మర్చిపోకుండా రోజు వాడమను. అది మర్చిపోయినా నేను మర్చిపోను, స్వయంగా నేనే కల్పిస్తా. అయ్య బాబు, ఏంటంటే అలా చూసేస్తున్నారు? మా ఆయనకి తిట్టి తగులుతుంది. ఏంటి ఇవన్నీ? కడుపుతో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఏ మనిషిని చూస్తారో వాళ్ళ పోలికలతోనే బిడ్డ పుడుతుందట. నాకేమో తలుపు తీస్తే మీ మావయ్య, గడప దాటితే ఓబయ్య తప్ప ఇంకెవ్వరూ కనిపించవట్లేదు. అందుకే మీ ఫోటోలు పెట్టుకుంటున్నాను. అలాగా? అయితే వెంటనే ఎన్ని తీసేసి మా అమ్మ ఫోటోలు పెట్టు. అమ్మ లాంటి పాప పడద్ది. నాకు బాబే కావాలి. ఏం లేదు, నువ్వు పాపనే కనాలి. నేను బాబునే కంటాను. కుదరదని చెప్పానా? అయినా ఆడపిల్ల నట్టింటూ తిరుగుతుంటే ఎంత అందంగా ఉంటుంది, అర్థం చేసుకో. ఏంటిది పాలల్లో కలుపుతున్నారు? విషం. నువ్వు నా మాట అంటూ లేదు కదా, కలిపిద్దామని. నేను చచ్చిపోవాలని మీరు నిజంగా కోరుకునే విషయం కల్పిస్తే నేను హాయిగా తాగుతాను. మీ చేతుల మీదుగా ముత్తైదులా చావడం కన్నా నాకు ఇంకేం కావాలండి? నోరు మొత్తావా? చచ్చిపోద్ది. అది కుంకుంపు మీ నాన్న చెల్లాడట. చూసారా, మా నాన్నకి నేనంటే ఎంత ప్రేమో గుర్తు పెట్టుకుని మరీ తెచ్చిచ్చాడు. మా అమ్మకు అంతకంటే ఎక్కువ ప్రేమ. గదిలోకి వస్తుంటే గుర్తెట్టుకుని మరీ పిలిచిచ్చింది. ఇదిగో తాగు. కలిపింది సరిపోదేమో, ఇంకొంచెం కలుపుతాను, ఉండు. అయ్యో చాలండి, మొత్తం అంతా ఒకరోజే తాగేస్తా. రేపటి నుంచి ఏం తాగాలి? రేపటి నుంచి కావాలంటే ఇంకో 100 డబ్బాలు తప్పితాను, ముందు తాగు. ఏంటి తాగవే? మొట్టమొదటిసారి బిడ్డ కోసం తాగుతున్నాను కదా, ఒకసారి దేవుడు దండం పెట్టుకొస్తాను. అవునవును, నిజమే. వెళ్ళరా. అమ్మా, మిమ్మల్ని చంపాలని చూస్తున్నారా రాక్షసులు? గౌరీ, ఏం నువ్వు అనేది? అవునమ్మా, మీ నాన్నగారు తెచ్చిన కుంకుమ పూలో గన్నేరు పప్పు కలిపి అబ్బాయి గారికి ఇచ్చారు. అది విషయం అని తెలియక ఆయన మీకు పాలలు కల్పిస్తున్నారు. తాకండమ్మా, చచ్చిపోతారు.
త్వరగా రావే, పాలు చల్లారిపోతాయి. ఏంటి పూజ బాజ్ ఏంటి కత్తి? ఇది తీసుకుని మీ చేతులతో నన్ను నరికేయండి. ఏంటి నీకేమన్నా పిచ్చి పెట్టిందా ఏంటి? నేను నిన్ను చంపేంటి? ఎవరో పెట్టిన విషయం ఇచ్చి చంపే కన్నా మీ చేతులతోనే చంపేయండి, హాయిగా చచ్చిపోతాను. విషయం ఏంటి? ఓహ్, ఇందాక సరదాగా నేను విషయం అంటే నిజం అనుకున్నావా? ఓసి పిచ్చిదానా? మీరు సరదాగా అన్నది నిజం. ఆ కుంకుమ పూలో విషం ఉంది. దాంట్లో విషయం ఉందా? అది తెచ్చింది మీ నాన్నే? మా నాన్న తెచ్చినప్పుడు అది వట్టి కుంకుమ పువ్వే. మీ అమ్మ చేతిలోకి వచ్చాక విషమైంది. ఆవిడ దానిలో విషం కలిపింది. మీ ప్రియాతి ప్రియమైన అమ్మ, మీ కంటికి దేవతలా కనిపించే మీ అమ్మ విషం కలిపిందంటే నమ్మలేకపోతున్నారు కదా? మీరనుకున్నట్టు మీ అమ్మ నాగ దేవత కాదండి, నాగ పాము. తన పిల్లలు తనే చంపుకు తినే విష పురుగు. మా అమ్మ దేవతే, దేవత. ఆ దేవత విషయం కలిపిందంటే మీరు నమ్మరండి, నాకు తెలుసు. అందుకే నన్ను చంపమంటున్నాను. మరొకరు ఆ మాట ఉంటే మరో క్షణంలో చంపేశావండి. కానీ ఇంకా పని చేయలేదంటే నీ మాట మీద విలువ ఉండబట్టి. మా మామయ్య దొంగ అన్నావు, నమ్మాను. మా తమ్ముడు మోసగాడు అన్నావు, నమ్మాను. కానీ మా అమ్మ హంతకురాలంటే నమ్ముతాననుకున్నావా? పాలలో విషం కలిసిందని, కలిపింది మా అమ్మాయినని ఎవరు చెప్పారు? ఎలా తెలిసింది? ఇది నిజమని నువ్వు నిరూపించకపోతే నిన్ను నిజంగా నరికేస్తాను. చెప్పు చెప్పు. నిజంగా ఈ పాలల్లో విషం ఉందండి. ఇందులో విషం కలిపింది మీ అమ్మే. కావాలంటే మీ అమ్మని పిలిచి పాలు తాగమనండి. ఏలవరే, ఈ విషం తాగి మీ అమ్మ చచ్చిపోతుందని భయపడుతున్నారా? మీ అమ్మ మీద మీకు చాలా నమ్మకం ఉంది కదండి. పిలిచి తాగమనండి, పిలవండి. తాగమంటాను, ఇప్పుడే పిలిచి తాగమంటాను. కానీ మా అమ్మ ఈ పాలు దాకా చచ్చిపోతే, ఈ పాలల్లో విషం కలిపిందని నువ్వు వేసి నిందకు చచ్చిపోతుంది, గుండె పగిలి చచ్చిపోతుంది. అయ్యో భగవంతుడా, ఇప్పటికైనా మీ పిచ్చి నమ్మకాన్ని వదిలిపెట్టండి. ఆవిడ మాయలోంచి బయటపడండి. నేను చెప్పేదంతా నిజమండి. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఆ పాలల్లో విషం ఉంది, 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 ఉంది. సరే, ఈ పాలల్లో విషం ఉందనే కదా, అది రుజువు చేయడానికి ఈ పాలు మా అమ్మే దాగనక్కర్లేదు, నేను తాగినా చాలు. తాగండి. యాండి! వద్దు! అబ్బా, తాగండి! యాండి! పాపిష్టదాన్ని, మీరింత పని చేస్తారని ఊహించుంటే పాలనే తాగేదాన్ని. ఏమండి, రండి, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అక్కర్లేదు, నేను తాగింది విషం కాదు, పాలు. అయ్యో, నేను మీకు ఎలా చెప్పను? గౌరీ! గోపస్తగారా! గౌరీ! గౌరీ! బుద్ధి రాక్షసి, నా బొట్టు చెరిగిపోతుంది, నా మంగళం తెగిపోతుంది. ఆయన చావు బతుకులో ఉన్నారు. వచ్చి చెప్పవే, ఆ పాలల్లో విషయం ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పవే. నోరు తెరిచి చెప్పు. అమ్మా మహాతల్లి, ఓడిపోయినమ్మా. నీ ముందు తలెత్తుకోలేని విధంగా ఓడిపోయిన ఒప్పుకుంటున్నాను. నా భర్త నాకు దక్కించు. ఆయన ఎలాగైనా డాక్టర్ దగ్గరికి పంపించు. ఇంత ప్రాధాయపడుతున్నా కూడా నీ మనసు కరగడం లేదా? ఆయనకి ఏమన్నా అయితే నువ్వు కోరుకున్న ఆస్తి కూడా నీకు దక్కదు. కనీసం ఆయన దగ్గరైనా ఉండు. నీ వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. అమ్మా, అదేమవుతుందో విన్నావమ్మా? కోడలు మనవుడినో మనవరాలనో కనిస్తే నువ్వు గంపడాస్తే ఎదురు చూస్తుంటే అదేం విషయం కలిపా ఉంటుంది. అత్తకి కోడలికి పడకపోవచ్చు, అంచేత దాన్ని నువ్వు సాధిస్తున్నావునో, తిడుతున్నావునో, కొడుతున్నావునో చెప్పచ్చు. అంతేగాని ఇలాంటి లేనిపోయి అని చెప్తే ఎలా నమ్ముతానమ్మా? వెళ్ళిందిగా డాక్టర్ని తీసుకురావడానికి, రాని ఆయనే చెప్తాడు ఆ పాలలో విషయం లేదని. అసలు ఏ తల్లైనా బిడ్డకు విషం పెడుతుందా? అమ్మంటే ప్రాణం పోసే దేవతే కానీ ప్రాణం తీసే దయ్యం. మా నాన్న తెచ్చినప్పుడు అది వట్టి కుంకుమ పువ్వే.
మీ అమ్మ చేతిలోకి వచ్చాక విషమైంది, ఆవిడ దాంట్లో విషం కలిపింది. నేను నీకు పిన్నిని కాదు బాబు, అమ్మని. నా కడుపులో పెరుగుతున్న బిడ్డని బలి తీసుకో. అమ్మా వద్దమ్మా, నువ్వు తల దించుకోవద్దు. నేను భరించలేను. బిడ్డ పుట్టగానే అమ్మా అనే మాట నేర్చుకుంటాడు. ఆ తర్వాత బళ్ళోకి వెళ్ళి ఎన్నో మాటలు నేర్చుకుంటాడు. కానీ నేను బళ్ళోకి వెళ్ళలేదు. నీ ఒళ్ళు అమ్మా అనే మాట దగ్గర ఆగిపోయాను కదమ్మా. ఆ 2 అక్షరాలు తప్ప 3వ అక్షరం కూడా నేర్చుకోలేదు కదమ్మా. మరి నాకెందుకమ్మా ఈ శిక్ష? ఈ రక్తం చూసావమ్మా, అమ్మా అమ్మా అనే కొట్టుకుంటుంది. నన్ను ముక్కలు ముక్కలుగా నరికినా కూడా నా చివరి రక్తపొట్టు అమ్మా అనే అంటుందమ్మా. ఎందుకమ్మా నీ కోడలను చంపాలనుకున్నావు? ఈ వెధవ ఆస్తి కోసం? నిజంగానే నీకు ఆస్తి కావాలనుకునుంటే దొరబాబు, ఈ కాగితం మీద ఒక్క సంతకం మొక్కు పెట్టరా అని ఒక్క మాట అనుంటే ఈ ఆస్తి మొత్తం నీ కాళ్ళ ముందు పెట్టేవాడిని కదమ్మా. ఒరే, నీ మీద నా ప్రేమ చచ్చిపోయింది, నువ్వు కూడా చచ్చిపోరా అని ఒక్క మాట అనుంటే సంతోషంగా నేనే చచ్చిపోయేవాడిని కదమ్మా. ఇప్పుడు ఈ విషయం ఇచ్చి నువ్వెందుకమ్మా హంతకురాలువయ్యావు? నేను చచ్చిపోతున్నానమ్మా. ఇన్ని రోజులు దేవతలా ఉన్న మా అమ్మని హంతకురాలను చేశానన్న బాధతో చచ్చిపోతున్నా. అమ్మా, ఒక్క కోరిక, ఆఖరి కోరిక. మన ఇళ్లలో ఆడవాళ్ళు శ్మశానానికి రారు. నా కోసం నువ్వు రావాలి. నా తలుకరు నువ్వే పెట్టాలి. నీ చేతుల్లో పెరిగాను, నీ చేతుల్లోనే పోవాలి.